హాయ్ ఫ్రెండ్స్, అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ఫ్రెండ్స్. ఇవాళ మా ఏరియాలో సీతారాముల కళ్యాణం చాలా బాగా జరిగింది. ఆ వీడియో అందరూ చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసి కమెంట్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. కూర్చోండి, ఎవరి ప్లేసులో కూర్చోండి, దయచేసి ఎవరి ప్లేసులో కూర్చోండి. స్వామివారి కలగడాలు ఇస్తారు. స్వామివారి అందరికీ మీ దయ్యం తెచ్చిస్తారు. కూర్చోండి, ఎవరి ప్లేసులో వాళ్ళు ముందుకు రావద్దు. ఎవరి ప్లేసులో వాళ్ళు కూర్చోండి, చేసుకోవద్దు. ఇంతవరకు క్రమశిక్షణగా స్వామివారు చూశారు. కూర్చోండి అమ్మా, కూర్చోండి, అందరూ క్రమశిక్షణగా కూర్చోండి అమ్మా. ఇక్కడ ప్రతిసారి కూడా కంగారు అయిపోతున్నాదమ్మా. అలాగే ఈ సంవత్సరం ఏం జరిగిందని అంటే 2024 ధనుర్మాసంలో గోదా కళ్యాణం చేశాం. మన ఆలయంలో గోదా కళ్యాణం ప్రతి సంవత్సరం వలె ఈ సంవత్సరం కూడా గోదా కళ్యాణం చేశాం. అంటే కళ్యాణాలు కూడా వచ్చేస్తాయి నాకు చివర్లో. మరి ఏ అమ్మ తీసుకెళ్ళిపోయిందో తెలియదు. అర్థమైందమ్మా? అది చాలా పాపం అన్న సంగతి మీకు తెలుసు. కానీ మేము ఏమైనా అంటే మళ్ళీ తర్వాత మీకు ప్రాబ్లం వస్తుంది. అది చాలా తప్పు. అర్థమైందా? అలాంటి పనులు మాత్రం ఎవరు చేయకండి. ఎందుకంటే మీకు తెలియని విషయం ఒకటి ఉందండి. శ్రీరామచంద్రుడి దగ్గర కాపలాదారు ఎవడండి? అతను విజృంభిస్తే ఏమవుతుంది మీకు అందరికీ? అలాంటి వాడి దగ్గర మీరేమో దొంగతనం అంటారు. దాన్ని దొంగతనం చేయకూడదు, అసలు పద్ధతి కాదు. అక్కడ ముత్యాలు పట్టుకెళ్ళిపోయారు. అలాగా వారి కళ్యాణాన్ని మనం తిలకిస్తున్నాము. అతని తాలూకా కళ్యాణం మనం చేసుకొని ఎంతో అదృష్టం. అంత అదృష్టం ఉంటే కానీ మనం ఈరోజు